హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఎస్టర్డే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యాంగోస్ లెమన్స్ పంపించారని చెప్పాను కదా. ఈరోజు మనం లెమన్ పికిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఆల్రెడీ మన ఛానల్లో నిమ్మకాయ పచ్చడి ఉంది, ఇంకా పికిల్స్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే కనుక చూడండి. పికిల్ తయారీ విధానం చూసిన తర్వాత నిమ్మ తొక్కలతో ఉపయోగాలు కూడా చూద్దాం. రైస్ రెసిపీస్ ప్రిపేర్ చేసే బిఫోర్ డే ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్ప్లే చేసి రెసిపీస్ మిమ్మల్ని గెస్ చేయమని చెప్పాను. ఆ కామెంట్స్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో చూద్దాం. లెమన్స్ శుభ్రంగా క్లీన్ చేసి డ్రై చేసి తర్వాత పొడి బట్టతో తుడిచారు. నేను తీసుకున్న 6 లెమన్స్కి ఒక్కొక్క లెమన్ని 8 పీసెస్గా కట్ చేసుకుని ఒక 3 లెమన్స్ మాత్రం జ్యూస్ తీసుకుంటాను. నిల్వ పచ్చళ్ళు అనగానే ముందు రాక్ సాల్టే యూజ్ చేస్తాం కదా. స్మాల్ క్వాంటిటీ కాబట్టి సాల్టేని యాడ్ చేసుకోవచ్చు. రీసెంట్గా ఆవకాయ ప్రిపేర్ చేసినప్పుడు ఉన్న ఆ రాక్ సాల్ట్ గ్రైండ్ చేసాం కదా, అది యాడ్ చేసి 3 లెమన్స్ జ్యూస్ తీసి ఉంచాను. ఇప్పుడు ఇవి నిమ్మకాయ ముక్కల్లో యాడ్ చేద్దాము. మనం కట్ చేసుకున్న ముక్కలు ఇలాగ బౌల్లో వేసేసుకొని తీసి ఉంచుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. సాల్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. థర్డ్ డే మళ్ళీ మనం చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. పసుపు ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ సాల్ట్తో పాటే యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. బాగా మిక్స్ చేసేసి ఒక 3 డేస్ తర్వాత కారం అవి మిక్స్ చేసుకుందాము. ఈ 3 డేస్ కూడా రోజు 2 టైమ్స్ మిక్స్ చేస్తూ ఉండాలి. 3 డేస్ తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసి ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము. బాగా మిక్స్ చేసేసి ఆవాలు మెంతులు ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము. లెమన్ పికిల్లో యాడ్ చేసేసి మిక్స్ చేసుకుందాము. మీరు లైక్ చేస్తే పచ్చి నూనె యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంగువ నూనె కాచి చల్లారిన తర్వాత యాడ్ చేస్తాను. ఆవాలు 1 స్పూను, ఇంగువ 1/2 స్పూను. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాము. పచ్చళ్ళలోకి నూనె యాడ్ చేసి మిక్స్ చేసేద్దాము. ఎయిర్టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే నిమ్మకాయ పచ్చడి పప్పులోకి అలాగే పెరుగన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్స్ ఎప్పుడు మనకి అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఏదో ఒక రూపంలో, అంటే పికిల్ రూపమనే కాదు, ఏదో ఒక రూపంలో లెమన్స్ తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఉంటుంది. ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవారు ఇవి తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి ఉపశమనం పొందుతారు. ఇవి తీసుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. ఇదంతా మీకు ప్రాసెస్ అనుకుంటే కనుక నిమ్మకాయలు ఉప్పులో వేసేసి ఒక 3 డేస్ ఉంచి స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ పాటు మనకి ఫ్రెష్గా ఉంటుంది. మనకు కావాలనుకున్నప్పుడు కారం మిక్స్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ చేసే నిమ్మకాయ పచ్చడి కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మా ఆంటీ వాళ్ళు చేసే పద్ధతిలో ఆవాలు మెంతులు వలన ఆ ఫ్లేవర్కే ముందు ఆకలేస్తుంది. మెంతులు డయాబెటిక్ పేషెంట్ని గ్లూకోజ్ లెవెల్స్ని అదుపులో ఉంచుతుంది. ఇంకా మీకు తెలిసిన నిమ్మకాయ పచ్చడి తయారీ విధానంలో టిప్స్ షేర్ చేయండి. నిమ్మ తొక్కలతో ఉపయోగాలు చూద్దాం. కుక్కర్ యూజ్ చేసినప్పుడు అడుగున వేసుకోవడం వల్ల బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసే ముందు క్లీన్ చేస్తాం కదా, అప్పుడు షింక్ క్లీన్ చేసుకోవడానికి ఈ లెమన్ పీల్తో పాటు సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. మ్యారినేషన్కి వాడిన బౌల్స్ కూడా ఈ లెమను సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేయడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి.
హ్యాండ్ వాష్, శానిటైజర్ స్టోర్ చేసుకునే బాటిల్స్ కూడా నిమ్మ తొక్క అలాగే సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి థింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా కిచెన్లో. ఇలాంటి చోట మనకి డస్ట్ ఉండిపోతుంది. లెమను, సాల్ట్ యాడ్ చేసి రబ్ చేసిన తర్వాత బ్రష్ తోటి క్లీన్ చేస్తే ఈజీగా పోతుంది. పీలర్ హ్యాండిల్, పాన్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉన్న వాటిని సాల్ట్, లెమను యాడ్ చేసి రబ్ చేసి టూత్ బ్రష్ తోటి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది ఈజీగా. కుక్కర్ విజిల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కుక్కర్లో యూజ్ చేసిన మనం ఆ హాట్ వాటర్, ఆ లెమన్తో కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకుని వాటితో కూడా క్లీన్ చేయొచ్చు, ఈజీగా పోతుంది. వంట చేసేటప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా ప్రిపేర్ చేసినా కూడా కరివేపాకు యాడ్ చేసినప్పుడు కానీ, తాలింపు వేసినప్పుడు కానీ స్టవ్ మీద చిందులు పడితే, అలాగే గోడ మీద కూడా వాటిని కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేయవచ్చు. ఏదైతే మనం కుక్కర్లో బాయిల్ చేసి ఉంచాం కదా ఇందాక లెమన్ ఆ పీల్, అది యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేయొచ్చు. ఎస్పెషలీ అంటే కొంచెం కంగారుగా వంట ప్రిపేర్ చేసినప్పుడు, అలాగే నాన్ వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా కొంచెం అంతా క్లమ్జీగా అలా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది సాల్ట్, ఈ లెమన్. స్ట్రైన్స్ ఎక్కువగా ఉంటే కనుక బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే మనం తినే సోడా, వంట సోడా అంటాం కదా. హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. షింక్ దగ్గరలోనే వాటర్ ఫిల్ట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రోజు క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత ఆ స్ప్రింకిల్స్ అనేవి పడుతూ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఇంకా ఏమైనా ఎక్కువగా స్ట్రైన్గా ఉంటే కనుక టూత్ బ్రష్ తోటి రబ్ చేసి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతుంది. కిచెన్లో యూజ్ చేసే స్టాండ్ అంటే లైక్ ఈ నైఫ్ ఇలాంటివి స్టోర్ చేసుకునేలాగా ఉంటుంది కదా, అవి కూడా కిచెన్లోనే ఉంటాయి కాబట్టి ఎంతో కొంత గ్రీజీగా అనిపిస్తుంది. అవి కూడా ఈ లెమన్ తోటి క్లీన్ చేయొచ్చు. గ్రీజీగా ఉంటే బేకింగ్ సోడా యాడ్ చేసి టూత్ బ్రష్ తోటి రబ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. మనం కిచెన్లో యూజ్ చేసే వుడ్ స్పూన్స్ ఉంటాయి కదా, అలాంటివి వెంటనే ఏదైతే మనం రెసిపీ ప్రిపేర్ చేసామో ఎంత క్లీన్ చేసినా కూడా ఆ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేస్తుంది. అది స్మెల్ వస్తుంది అనమాట మనకు, అది వుడ్. అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ స్టవ్ క్లీనింగ్ కూడా ఈ లెమన్, సాల్ట్ యూజ్ అవుతుంది. ఇందా మనం చెప్పుకున్నట్టుగా స్ట్రైన్స్ ఏమైనా ఎక్కువగా ఉంటే కనుక వంట సోడా యాడ్ చేసి ఒక 5 to 10 minutes ఉంచి క్లీన్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ నాన్ వెజ్ రెసిపీ డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఆ పాన్ ఏదైతే ఉందో మన కుక్కర్లో వేసే లెమన్ ఉంటుంది, పైగా హాట్ వాటర్ కూడా ఉంటాయి కాబట్టి ఈ కర్రీ తీసిన తర్వాత ఒక్కసారి వాటర్తో కడిగేసి ఈ లెమన్ను ఆ హాట్ వాటర్ యాడ్ చేసి రబ్ చేసి క్లీన్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత మనం రోజు యూజ్ చేసే డిష్ వాష్ లిక్విడ్ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. హడావుడిగా వంట చేసినప్పుడు, లేదంటే ఎస్పెషల్లీ ఎక్కువ రెసిపీస్ ప్రిపేర్ చేసినా, నాన్ వెజ్ రెసిపీస్ ప్రిపేర్ చేసినా కూడా మనము ఎంత ఫ్రాగ్రెన్స్ కోసం వేరే క్యాండిల్స్ అవి వెలిగించినా కూడా ఏదైతే ఇప్పుడు మన ఈ లెమన్ ఉందో ఒకసారి వాటర్లో యాడ్ చేసి ఆ లెమన్ పీల్ని ఒకసారి బాయిల్ చేసి కూడా ఉంచవచ్చు, ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కామెంట్స్ చూద్దాము. 1 week బ్యాక్ రైస్ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించి గెస్ చేయండి ఏం చేయబోతున్నాం అన్నప్పుడు మన ఫ్రెండ్స్ పెట్టిన కామెంట్స్ చూద్దాం. చెప్పుకున్నట్లుగా ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో పిన్ చేస్తానని చెప్పాను. అలాగే సెకండ్ చూసిన వాళ్ళవి 2 వీడియోస్ చూస్తానన్నాను. ఫస్ట్, సెకండ్ కూడా ఒక సిస్సే అన్నీ ఆన్సర్ చేశారు. ఇవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ తీశాను.
వీడియో చూడడమే కాకుండా వాల్యుబుల్ సజెషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.